అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. కోటి రూపాయలు ప్రతి ఒక్కరికి 1 crore రూపీస్ సంపాదించాలని చెప్పి ఆశ ఉంటుంది కదా. ఈ 1 crore రూపీస్ని మనం సాధించడానికి ప్రతి నెల కాస్త అమౌంట్ని పెట్టుబడి పెట్టి మరీ సాధించవచ్చు. సో ఈ రకంగా 1 crore రూపీస్ని ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకి హెల్ప్ చేస్తుంది బాగా. అదే పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. దీనిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. సో దీనిలో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి 100% సెంట్రల్ గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. దీని యొక్క వడ్డీ అనేది 7.1% పర్ యానం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మనం మినిమం వచ్చేసి ప్రతి సంవత్సరం 500 ఇన్వెస్ట్ చేయాలి మినిమం. మ్యాక్సిమం వచ్చేసి అప్ టు 1,50,000 వరకు మనం పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా మనం ఎంత డబ్బు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి గాను సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. దీని యొక్క మెచ్యూరిటీ అనేది 15 ఇయర్స్ అనమాట, టెన్యూర్ అన్నది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మరియు దీనిలో ఎంతైతే వడ్డీ ఉందో అది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత డబ్బు అయితే పెట్టుబడి పెడతామో ఆ డబ్బు అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మెచ్యూరిటీ తర్వాత డబ్బు వస్తుంది చూసారా వడ్డీ, ఆ వడ్డీపై మనం ₹1 కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ పీపీఎఫ్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ వస్తే చాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి, ఎన్ఆర్ఐ అయినా పర్లా. ఫారినర్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు అనేది 18 అనుకుందాం, 18 సంవత్సరాలు మాత్రమే. సో మీరు బ్యాంక్కి వెళ్ళి కానీ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఈ పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేశారు, ఓకేనా. మీరు మంత్లీ కాస్త అమౌంట్ని పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు. 18 కాబట్టి జాబ్ చేయరు కాబట్టి పాకెట్ మనీ మీ ఫాదర్ మదర్ ఇస్తూ ఉంటారు కదా, 500 600 నెలకి. ఆ 500-600లో ₹100 మీరు పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఆ రకంగా మంత్లీ కేవలం ₹100 7 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే, ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 7 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఎంత అవుతుందండి? 25 అవుతుంది. ఆ 25 ఇయర్స్ వరకు మంత్లీ ₹100 పెట్టుబడి పెట్టుకున్నా కూడా మీ 25 ఇయర్స్ వచ్చేసరికి కార్పస్ అనేది 10,416 రూపీస్ జనరేట్ అవుతుంది. అసలు వడ్డీ కలిపి 10,416 రూపీస్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు 25 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి మీకు జాబ్ వచ్చి ఉంటుంది. సో జాబ్ రావడం వలన మీరు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. పీపీఎఫ్లో మ్యాక్సిమం సంవత్సరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 1,50,000 పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు సంవత్సరానికి. ఆ రకంగా ఇంకొక 8 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, అనగా ఆల్రెడీ మీరు 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు తక్కువ అమౌంట్, ఇప్పుడు 8 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్గా కలిపితే 15 ఇయర్స్ టెన్యూర్ అయిపోయింది. మెచ్యూరిటీ ఎంత ఉందో అంత చేస్తారు. సో 8 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అప్పటికి మీకు 33 ఇయర్స్ వస్తాయి. 33 ఇయర్స్కి ఎంత కార్పస్ అనేది డెవలప్ అవుతుందంటే 15,62,555 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ పీపీఎఫ్లో ఏంటంటే మీకు కావాలంటే మెచ్యూరిటీ అయినా కూడా టెన్యూర్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డబ్బుని విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది మెచ్యూరిటీ తర్వాత. మాకు వద్దు సార్, మేము అందులోనే పెట్టుకుంటాం, వడ్డీ అనేది బాగా జనరేట్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు పెంచుకోవచ్చు. ఒక బ్లాక్ వచ్చేసి 5 ఇయర్స్, మీరు మినిమం 5 ఇయర్స్ పెంచుకోవాలి. అలా ఎన్ని బ్లాక్స్ కావాలంటే అన్ని ఇయర్స్ పెంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ అనేది 33 ఇయర్స్కే మీకు ఏకంగా 15 లక్షల వరకు కార్పస్ అనేది డెవలప్ అయింది. మీరు ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు. ఆ 15 లక్షలని దాంట్లోనే ఉంచి ఇంకొక 30 సంవత్సరాలు కూడా మీరు పెంచుకోవచ్చు. మీ ఏజ్ అన్నది 33 ఉన్నప్పుడే 15 lakhs జనరేట్ అయింది. సో మీ ఏజ్ అన్నది 63 వచ్చేసేసరికి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ₹1,32,32,623 జనరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో కదా స్కీము. జస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. సో మీరు ఫస్ట్ 7 ఇయర్స్ ఏం చేశారు? ₹100 మాత్రమే నెల ఇన్వెస్ట్ చేశారు. తర్వాత 8 ఇయర్స్ మీరు ఏం చేశారు? సంవత్సరానికి 1,50,000 ఇన్వెస్ట్ చేశారు. అక్కడి నుండి మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల. కాంపౌండ్ వడ్డీ అవ్వడం వలన, మనం బ్లాక్స్ని ఇంకా పెంచుకోవడం వలన ₹1,32,32,623 అన్నది జనరేట్ అయింది. మన ఏజ్ 63 సంవత్సరాలకు వచ్చేసరికి ఇంత డబ్బు జనరేట్ అయింది. అదే ఇన్ కేస్ మీరు 60 ఇయర్స్కే తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, తీసుకోలేరు. ఎందుకంటే బ్లాక్ అనేది 5 ఇయర్స్ కాబట్టి మిడిల్లో తీసుకోలేరు. ఇన్ కేస్ 1 crore అన్నది ఎప్పుడు జనరేట్ అయిందంటే ఆల్మోస్ట్ మనకి 60 ఇయర్స్ రాగానే 1 crore అన్నది జనరేట్ అయిపోయింది. 60 ఇయర్స్ గాను 99,57,520 రూపీస్ అనేది జనరేట్ అయింది. మనం టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తామండి? కేవలం
12,08,400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. అందుకు గాను టోటల్ గెయిన్, నేను 63 సంవత్సరాలకి మాట్లాడలా, 60 సంవత్సరాలకి మాట్లాడుతున్నా. 1 crore అయ్యేసరికి మన టోటల్ గెయినే 87,49,120 రూపాయలు. అనగా 100%లో 87% కేవలం వడ్డీయే వచ్చింది. సో ఈ రకంగా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే చాలా డబ్బుని సంపాదించడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి మాట్లాడాను కదా, ఇప్పుడు 25 ఇయర్స్ అనుకుందాం. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల్లో 1 crore అవుతుంది? మొత్తం చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, అప్పుడు మీకు జాబ్ వచ్చింది. సో తక్కువ శాలరీ, అందుకని చెప్పి మీరు సంవత్సరానికి 50,000 మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ రకంగా 5 సంవత్సరాల పాటు 50,000 మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీకు 30 సంవత్సరాలు వచ్చేసరికి కార్పస్ అనేది ఎంత డెవలప్ అవుతుందంటే 2,88,111 రూపాయలు, అనగా 2,88,111 రూపీస్ డెవలప్ అవుతుంది కదా. సో మీకు 30 ఇయర్స్ వచ్చింది కాబట్టి శాలరీ పెరిగింది, 5 ఇయర్స్ అయింది కాబట్టి బాగా హైక్ వచ్చింది, శాలరీ పెరిగింది. సో ఇప్పటి నుంచి మీరు సంవత్సరానికి హైయెస్ట్ లిమిట్ అయిన 1,50,000 పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ రకంగా మీరు 10 సంవత్సరాల పాటు 1,50,000 పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి, మీకు 40 సంవత్సరాలు వచ్చేసరికి కార్పస్ అనేది ఎంత డెవలప్ అవుతుందండి? 26,54,359 రూపాయలు డెవలప్ అవుతుంది. ఇక్కడతో మెచ్యూరిటీ అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది. మీకు కావాలంటే ఈ 26 లక్షలని విత్డ్రా చేసుకోవచ్చు, లేదా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా బ్లాక్స్ అని చెప్పి. ఈ రకంగా మీరు ఇంకొక 20 సంవత్సరాలకు గాను ఎక్స్టెండ్ చేసుకున్నారు. ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు. ఆల్రెడీ 26 లక్షలు పీపీఎఫ్ ఖాతాలో ఉంది, మీరు పెట్టుబడి పెట్టలేదు. సో ఆ రకంగా పెట్టుబడి పెట్టకుండా 20 సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే కాంపౌండ్ వడ్డీ అవ్వడం వలన సో వడ్డీ జనరేట్ అయ్యి మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత కార్పస్ అనేది డెవలప్ అవుతుందంటే 1,45,239 రూపాయలు జనరేట్ అవుతుంది. చూడండి, ప్రతి నెల కాస్త అమౌంట్ని పెట్టుబడి పెట్టుకోవడం వలన 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఒక ఇల్లు కొని వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఈ రకంగా పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు 1 crore జనరేట్ అయిందని చెప్పాను కదా. సో మీరు టోటల్గా పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఎంతండి? 17,50,000. ఈ 17,50,000 గాను కేవలం వడ్డీ అన్నదే 87,15,239 రూపాయలు వడ్డీ రూపంలో జనరేట్ అయింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పీపీఎఫ్ యొక్క వడ్డీ ప్రతి క్వార్టర్కి చేంజ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇన్ కేసు పెంచిందనుకోండి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా మీరు ₹1,00,00,000 ఆదా చేసుకోవాలనుకుంటే, ₹1,00,00,000 కార్పస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులు కానీ పీపీఎఫ్ ఖాతాని తెరవండి. ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో 32 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఐపీఓ గురించి, ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి, డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.